గది అంతటా సూర్యకాంతి ప్రసరించేలాగా రంపంపళ్ల ఆకారంలో రూఫ్, ఎటు చూసినా పచ్చదనంతో కలకల్లాడే ఆవరణలు, పెద్ద బాస్కెట్బాల్ కోర్ట్, అందమైన కమ్యూనిటీ గార్డెన్, ఓపెన్ ఎయిర్ టెర్రస్, లోపలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా చుట్టూ వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్, ఇంకా మరెన్నో ప్రత్యేకతలు. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు, ఓ స్కూల్ భవన స్పెషాలిటీలివి. ఆకాశ హర్మ్యాలను, మ్యూజియాలను, అందమైన విమానాశ్రయాలను కూడా తలదన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ భవనంగా ఎంపికైంది. సింగపూర్లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్లో ఈ ఘనత సాధించింది. దీని పేరే డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్. ఇది సిడ్నీలోని చింపర్డేల్లో ఉంది. సిడ్నీ ప్రాంతంలో ఉన్న ఈ స్కూల్ నిజానికి ఆస్ట్రేలియా మూలవాసులతో బలమైన సంబంధాలున్న కమ్యూనిటీ పాఠశాల. 1970 నాటి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మించాలనుకున్నారు. ఎఫ్జెడ్సీ స్టూడియో నూతన స్కూల్ నిర్మించే బాధ్యతలు తీసుకుంది. మూలవాసులతో బంధాన్ని ప్రతిబింబించేలాగా పాఠశాల హాల్, ఎంట్రన్స్ రిసెప్షన్, తరగతి గదుల్లో స్వదేశీకలను చిత్రీకరించి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. పాత పాఠశాల గోడలపై ఉన్న ఆదిమ కూడ్యాల చిత్రాలను కొత్త భవనంలో పునర్నిర్మించారు. ఆ స్ఫూర్తితో పాటు కొత్త సమకాలీన స్టడీ అట్మాస్ఫియర్ ను సృష్టించారు. ప్రీ స్కూల్, కిండర్ గార్డెన్, ప్రైమరీ స్కూల్తో 500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యంతో ఈ కొత్త క్యాంపస్ రూపుదిద్దుకుంది. ప్రాథమిక పాఠశాల భవనంలో లైటింగ్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ అక్కర్లేదు. ఆ భవన డిజైన్లో భాగంగా నిర్మించిన ప్రత్యేకమైన ఓపెన్ ఎయిర్ టెర్రస్ ప్రతి గదికి సూర్యకాంతిని ప్రసరింపచేస్తుంది. ఓపెన్ టెర్రస్ కదాని అది పెద్దగా వేడిగా కూడా ఉండదు. మృదువైన కాంతి స్థానిక కాసురిన చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారుతున్నట్లుగా ఉంటుంది. ఈ సహజ కాంతి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాఠశాల భవనానికి అనుసంధానించి ఉన్న కమ్యూనిటీ హాల్, లైబ్రరీ విద్యార్థులను సమాజంలో భాగం చేయాలనే చెప్పాలి. ట్రాన్స్పోర్ట్, హెల్త్, గృహ నిర్మాణం వంటి 18 కేటగిరీల్లో వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ అవార్డులు ఇస్తుంది. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ అన్ని కేటగిరీలకు చెందిన విజేతల నుంచి వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్ ను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలాండ్లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి 220 ప్రాజెక్టులు అవార్డు కోసం పోటీపడ్డాయి. వాటన్నిటినీ తలదన్ని ఒక చిన్న పాఠశాల నెగ్గుకు రావటం అసాధారణమని ఎఫ్జెడ్సీ స్టూడియో అసోసియేట్ అలెసాండ్రో రోసి అన్నారు. భవనంలో సమయాన్ని గడిపే పిల్లలే నిజమైన విజేతలని అభిప్రాయపడ్డారు. గతేడాది కూడా చైనాలోని ఓ బోర్డింగ్ స్కూల్ ఈ టైటిల్ను గెలుచుకోవటం విశేషం. దీంతో ఆస్ట్రేలియాలోని పురాతన అందాలను మరోసారి ప్రపంచ పటంపై నిలబెట్టారు.